అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోహేతుడు శత్రుకాన్మనుడు జాంబవదాది వీరులందరూ ప్రేరేపింపగా సమ్మతించెను లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలిసికొను తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందములడిగే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమరోమమున పులకితుడయ్యే కాయము పెంచే కుప్పించి ఎగిసే దక్షిణ దిశగా లంక చేరగా పవనతనయుని పదగట్టమునకే పర్వతరాజము గడగడవణికే ఫల పుష్పాదులు జల జలరాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పలికిన శిలలు గాతువులెగసే రత్నకాంతులు నలు దిశల మెరిసే గుహలను దాగిన భూతములదిరి దీనవతరు పరిగెడి బెదిరి శ్రీ హనుమాను గురుదేవుడు నాయన పలికిన సీతారామ సదా నే పలికిన సీతారామ సదా రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీ కొండంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని సగర ప్రవర్తుడు సాగరుడెంతో మొదమున పలికే మైనాకునితో మైనాకున్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే తిరిగొక్క విఘ్నము కాబోలునని వారధి పడద్రోసే ఊరములో గిరిని పర్వత శ్రేష్ఠుడా కోటున కృంగే పవన తనయుని బలముని పొంగి తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికెన సీతారామ కథ నే పలికెన సీతారామ కథ వానరోత్తమా ఓసారి నిలుమా నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా కందమూలములు ఫలములు తినుమా నా పూజలోని మన్నింబలందుమా శతయోజనముల పరిమితముగల జలనిధి లీలా దాటిపోగల నీదు మైత్రికడు ప్రాప్యము నాకు నీది తండ్రికడు పూజ్యుడు నాకు పర్వతోత్తముని కరమునది విరి పవన తనయుడు పలికెను ప్రీతిని ఓ గిరీంద్రమా సంతసించి తిని నీ సత్కారం
నొందితిని రామకార్యమై ఏగుచుంటిని సాధించు వరకు ఆగనంటిని నీకో విలక్షణమెంతో విలువలే నీ దీవెనలే నాకు బలములే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద